ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. ఈ సమయం అందు మనము బైబిల్ నుంచి ఒక ఉన్నతమైన వ్యక్తి గురించి మనము కొన్ని విషయాలని నేర్చుకుందాం. ఆల్రెడీ మనకి తెలిసినవే ఈ విషయాలన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి మేలు కలిగేటట్టు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఉన్నతమైన వ్యక్తి అని మనం ఎందుకు సంబోధించుకున్నామంటే, బైబిల్లో పాపం చేసిన వారిని గూర్చి కూడా వ్రాయబడింది. పాపం చేసిన వారి తర్వాత జీవితంలో వారు పశ్చాత్తాపం పొందిన తర్వాత ఆ యొక్క పశ్చాత్తాపం యొక్క భారం ఎంత దీన స్థితిలో ఉంటుంది, ఎంత వారు పొందే శిక్ష కూడా ఎంత భయంకరంగా ఉంటుందో అవన్నీ విషయాలు కూడా మనకి బైబిల్లో వ్రాయడం జరిగింది. వారిని బట్టి మనం ఏదో నేర్చుకోవాలని దేవుడు పాపం చేసిన వారిని గూర్చి కూడా వ్రాయించటం జరిగింది. అలా ఆ విషయాలన్నింటినీ కూడా మనం గమనించి అలాంటి విషయాలకు దూరంగా ఉంటూ పరిశుద్ధంగా బ్రతకడానికి, మన జీవితాల్ని మనం కట్టుకోవడానికి మనకి ఎటువంటి జ్ఞానం అవసరమో ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడం నిమిత్తమే దేవుడు మనకి ఈ వాక్యాలను వ్రాయించడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, యోహాను సువార్తలో సమరయ స్త్రీ గురించి కొన్ని మాటలను మనం ధ్యానించుకుందాము. అయితే దానికంటే ఫస్ట్ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ సృష్టిలో ఆడవారు మగవారు మాత్రమే ఉన్నారు. ఆడవారు మగవారు అని నేను ఎందుకు అన్నానంటే, రిలేషన్స్ ఎన్నో రకాల రిలేషన్స్ ఉన్నాయి. కానీ ఈ సృష్టిలో జెండర్ వచ్చేసరికి మెయిల్ అండ్ ఫిమేల్, ఆడవారు మగవారు, స్త్రీలు పురుషులు, వీరు మాత్రం ఉండడం జరిగింది. సో వీరిలో అంతులేని ప్రేమ అనేది హృదయంలో ఉండడం, న్యాచురల్గా ఉండడం మనం గమనిస్తాం. ఈ మనిషిలోకి, స్త్రీలో కానీ పురుషుల్లో కానీ న్యాచురల్గా ఈ ప్రేమ అనేది ఎలా వచ్చింది? వీఆర్ ఆల్ ఇమేజ్ ఆఫ్ ద గాడ్. సో ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క లక్షణం ఆటోమేటిక్గా మనలో ఉండడం, మనలో ప్రవేశించడం జరిగిందనమాట. సో ఇప్పుడైతే సమరయ స్త్రీ విషయం వచ్చేసరికి మనము ఈమె చాలా వివాహాలు చేసుకున్నట్టుగా మనం చూస్తాము. అంటే ఈమె హృదయంలో ఆటోమేటిక్గా న్యాచురల్గా ఈమెలో ఏముంది? ప్రేమ అనేది ఉంది. సమరయ స్త్రీ తన యొక్క జీవితంలో ప్రేమ అనే దాహం కలిగి ఆ ప్రేమ అనే దాహం తీర్చుకోవడం కోసం శరీర సంబంధంగాను లోకానుసారంగాను ప్రయత్నిస్తూ ఆమె ముందుకి సాగుతూ ఉంది. కానీ ఆమె ఏ దాహం అయితే కలిగిందో ఆ దాహం ఆమెకి తీరట్లేదు. అసలు ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అనే విషయాన్ని తెలుసుకోకపోతే వచ్చే ప్రమాదం ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రేమ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటో, లైఫ్ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అనేది ముందు తెలియాలి. జీవితం అంటే ఏంటి? జీవితం అంటే ఏంటో తెలియాలి అని అంటే జీవితం యొక్క మూలం తెలియాలి, జీవితం యొక్క అర్థం తెలియాలి. అంటే నేను ఈ లోకానికి ఎలా వచ్చాను, నేను నా తల్లి గర్భంలో నుంచి నేను అసలు బయటికి ఎలా వచ్చాను, నా తల్లి నన్ను కడుపును మోస్తున్నప్పుడు ఆ గర్భంలో నా యొక్క స్థితి ఏమిటి, నేను అసలు ఈ భూమి మీద ఇంతవరకు సజీవంగా ఉన్నాను అని అంటే ఎవరు నన్ను కాపాడుతున్నారు, నా యొక్క మూలం ఏంటి, నా యొక్క పని ఏంటి, ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి అనేది తెలిస్తే మనిషికి, అంటే నేనంటే ఏంటో నాకు తెలిస్తే, నా జీవితం అంటే ఏంటో నాకు తెలిస్తే, నా జీవితం వెనకాల ఎవరి హస్తం ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ క్షేమంగా కాచి కాపాడుతుందో నాకు అర్థమైతే నాకు ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ ప్రేమను తెలుసుకోవడానికి, ఆ ప్రేమను కలుసుకోవడానికి, ఆ ప్రేమను అర్థం చేసుకుని నా హృదయంలో నింపుకుని నేను బ్రతకడానికి నాకు అవకాశం ఉంటుంది, మనకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రేమ అంటే ఏంటో మనకి ఎలా తెలుస్తుంది? సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి మనం ఆలోచన చేద్దాం. సమరయ స్త్రీ తను ప్రేమ దాహంతో తనలో ఉన్న ఆ ప్రేమను తీర్చుకోవడం కోసం ఆమె వివాహం చేసుకోవడం జరిగింది. తను ఆశించిన ప్రేమ, తను ఏ ప్రేమనైతే కలిగిందో ఆ ప్రేమను ఇచ్చి ఆ ప్రేమను తిరిగి పొందాలని ఆశించినప్పుడు ఆ ప్రేమ ఆమెకు దొరకలేదు. ఇంకొక వివాహం చేసుకున్నట్టు, ఇంకొక వివాహం చేసుకున్నట్టు, అలా 5 వివాహాలు చేసుకున్నట్టు, నీకు యేసుప్రభు వారు ఆమెని కలిసినప్పుడు ఆ యొక్క బావి దగ్గర నీకు 5గురు పిరమిడ్లు ఉండిరి,
కానీ ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు అని ఆయన చెప్పటం జరిగింది. అయితే యేసు ప్రభువారు ఆమెని కలిసినప్పుడు సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్నారు, ఆయన సంభాషిస్తూ ఉన్నారు, ఆయన డిస్కస్ చేస్తూ ఉన్నారు. దేని గురించి? అమ్మ నాకు దాహం వేస్తుంది, నాకు కొన్ని నీళ్ళు ఇవ్వు. వెంటనే ఆమె, ప్రభువా నీవు చూస్తే యూదుడు వలె ఉన్నావు, మేము సమరయలము, సమరయ స్త్రీనైన నన్ను ఎలా అడుగుతున్నావయ్యా? నేను దేవుని వరమును, అది నీవు తెలుసుంటే ఈ మాటను నన్ను అడగవు. కానీ ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికి దప్పిగొనడు. ఎందుకు దప్పిగొనడు? నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండును అని యేసుప్రభు వారు చెప్పగానే, ప్రభా నాకు కూడా ఆ నీళ్ళు ఇయ్యవా, నేను తాగి నా కుటుంబానికి కూడా ఇచ్చేటట్లు నాకు సహాయం చెయ్యవా అని ఆమె అడగడం జరిగింది. ఇది ఎప్పుడు స్థితి? ప్రేమ అంటే ఏంటో తెలియకముందు, ప్రేమని ఆమె కలుసుకోకముందు, ఆమె పాత జీవితంలో ఉన్నప్పుడు నేను తాగి నా కుటుంబానికి కూడా ఇచ్చేటట్లు నాకు ఆ నీళ్లు దయచేయమని ప్రభువును ఆమె అడగడం జరిగింది. కానీ యేసు ప్రభువారు, అమ్మా నీ పెనిమిటిని తీసుకునిరా అని ఆయన అన్నప్పుడు, ప్రభువా నాకు పెనిమిటి లేడు. అవునమ్మా 5 పెరిమిట్లు నీకుందిరి, కానీ ఇప్పుడున్నవాడు కూడా నీ పెరిమిటి కాదు అని అనగానే ఆమె ఆశ్చర్యపోయింది, షాక్ అయింది. ఒక్కసారిగా తన యొక్క పర్సనల్ లైఫ్ గురించి ఆయన అంతగా తెలుసుకుని కూడా అమ్మా అని సంబోధించాడే, అమ్మా అని సంబోధిస్తూ ఆ కళ్ళల్లో ఎంతో వాత్సల్యత, ఎంతో ప్రేమ, ఎంతో దయ, కనికరంతో ఆయన ఇంతసేపు ఆమెతో మాట్లాడడం ఆమె గమనించినప్పుడు, ఆమె పరిశీలన చేసుకున్నప్పుడు, ఆమె హృదయంలో ఆమె ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. గ్రహింపు ఎలా వస్తుంది? విన్నప్పుడు, ధ్యాస పెట్టినప్పుడు, ఆ వింటున్న మాటల గూర్చి ఆలోచిస్తున్నప్పుడు మనము కలుసుకుంటాం ప్రభువుని. ప్రభువు మనతో మాట్లాడే విధానాన్ని మనము గ్రహిస్తాం. ఈమె ఎలా గ్రహించిందండి? ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా ప్రతి కోణంలో నుంచి ఆమె అబ్జర్వ్ చేస్తూ ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క మాట తీరును, ఆయన యొక్క బిహేవియర్ను, ఆయన యొక్క చూపును, ఆయన యొక్క కనికరమును, ఆయన యొక్క ప్రేమను అమ్మా అని పిలుచుచూ ఆమెతో మాట్లాడే విధానాన్ని ఆమె గమనించి గ్రహించింది ఆయన ప్రవక్త అని. అప్పుడు యేసు ప్రభువారు, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను ఆరాధించరు. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. తండ్రి కూడా అలాంటి వారిని మాత్రమే కోరుకుంటున్నాడని ఆమెకి చెప్పగా ఆమె తన కుండను విడిచిపెట్టి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిందండి ఊర్లోకి. కానీ ప్రభువుని జీవజలము అడిగే ముందు ఆమె ఏం మాట్లాడింది? ప్రభువా నేను తాగి నా కుటుంబానికి నేను ఆ నీళ్లు ఇచ్చులాగున ఆ నీళ్లు నాకు దయచేయి తండ్రి, ఆ నీళ్లు నాకు దయచేయి ప్రభువా అని ఆమె అడిగింది కదా. కేవలం ఆమె మారు మనసు కలగనప్పుడు, ఆమె మనసు మారనప్పుడు, ఆమె తన పాత జీవితంలో ఉన్నప్పుడు ఎక్కడి వరకు ఉంది ఆమె ఆలోచన? తన కుటుంబం వరకు ఉంది. ఎప్పుడైతే ఆమె వెతుకుచున్న ప్రేమ ఆమె కలుసుకోవడం జరిగిందో ఆమె ఏం చేసిందండి? మొత్తం అక్కడ తను తీసుకొచ్చిన ఆ కుండను విడిచిపెట్టి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది ఊర్లోకి. చూడండి, నేను చేసినవన్నీ నాకు తెలియజేసిన ఈ ప్రభువు మన రక్షకుడు కాదా అనుకుంటూ వారందరినీ తీసుకొని వచ్చింది. అనేక మంది ప్రభువుని కలుసుకోవడానికి, అనేక మంది ప్రభువుని తెలుసుకోవడానికి, దేవుని యొక్క సత్య మార్గంలోనికి ప్రవేశించడానికి ఆమె ఒక సాధనముగా ఆ సమయంలో ఉపయోగపడింది. ఎవరామె? ఏంటి ఆమె జీవితం? ఏమిటి ఆమె జీవితంలో ఉన్న సమస్య? ఏమిటి ఆమె ప్రేమ? ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తే ఆమె ఏదైతే వెతుక్కుంటుందో అది ఆమెకి దొరకట్లేదు మనుష్యులలో. కానీ ఫస్ట్ టైం క్రీస్తు ప్రభు వారిని కలిసిన తరువాత ఆమె వెతుక్కునే ప్రేమను ఆమె
కనుక్కున్నది క్రీస్తు ప్రభువార్లు. ఇది ఎలా సాధ్యమైంది? ప్రేమ అంటే దేవుని తరఫు నుంచి క్షమాపణ అండి. దేవుడు క్షమించడం ఆయన ప్రేమ. దేవుడు మన్నించడం ఆయన ప్రేమకు నిదర్శనం. దేవుడు ఎంత పాపినైనా సరే ప్రేమించి ఆ మనిషిని పవిత్రునిగా పరిశుద్ధినిగా తీర్చి తన హక్కున చేర్చుకోవడమే ప్రేమ, దేవుని ప్రేమ. మరి మనిషిలో ఉన్న ప్రేమ ఏంటండి? మనిషి ఆరాధిస్తాడు. ఆ ఆరాధించడమే ప్రేమ. ఎవరిని ఆరాధించాలి? ఎలా ఆరాధించాలి? ప్రేమ అంటే ఏంటో తెలియకపోతే ఆరాధన ఎవరికి చేస్తాం? ఒక మనిషిని తీసుకుని ఆ మనిషిని మన హృదయంలో పెట్టి ఆ మనిషిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ హృదయం పగిలిపోతుంది. ఎలా? ఎందుకంటే ఆ ప్రేమకు, ఆ ఆరాధనకు అతడు ఆమె యోగ్యురాలు కాదు. మనిషి ఆరాధించవలసింది దేవునిని, ప్రభువును, క్రీస్తును, మన రక్షకుణ్ణి. ఎలా సెట్ అవుతుంది మరి? ఆ దాహం ఎలా తీరుతుంది? ఆ దాహం తీరక, ఆ ప్రేమ అంటే ఏంటో ఆమెకి తెలియక మనుష్యులలో వెతుక్కుంటూ మనిషిని తీసుకుని వచ్చి తన హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆరాధిస్తుంది పాపం పిచ్చి తల్లి. ప్రభువు ఆమె హృదయాన్ని చూసి, దేవుడు ఆమె హృదయాన్ని చూసి, ఆమె అంతరంగాలను చూసి దేవుడు ఆమెను దర్శించి ఆమెను కలుసుకోవడం జరిగింది. ప్రేమ అంటే ఏంటో ఆమె తెలుసుకునేలాగా సంభాషించడం జరిగింది. చూడండి, ఇప్పుడు ప్రేమ అంటే ఎలా అర్థమవుతుంది? మాట్లాడుకోవడం ద్వారా, ఒక ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా. నీవు ఎప్పుడైతే నీ తండ్రి దగ్గర మోకరించి నీ సమస్య, నీ యొక్క వేదన, బాధ కానీ నీ హృదయాన్ని ఆయన ముందు పెట్టినప్పుడు, నీవు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన నీతో మాట్లాడడం మొదలు పెడతారు. మీ ఇద్దరి మధ్య ఏం డెవలప్ అవుతుందండి? ప్రేమ. నీవు ఆయనను ఆరాధిస్తావు, ఆయన నిన్ను క్షమిస్తారు. మీ ఇద్దరి మధ్య ఏం డెవలప్ అయింది? ఏమి ఇంక్రీజ్ అయింది? మీరు ఏం సంపాదించుకున్నారు? ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రేమ అంటే ఏంటో ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ప్రేమ అంటే ఆరాధించటం. ప్రేమ అంటే హృదయంలో నింపుకోవడం. దేన్ని నింపుకోవాలి? ఎవరిని నింపుకోవాలి? ఎందుకు నింపుకోవాలి? ఈ విషయాలన్నీ నీవు ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి? నీవెవరవో నీవు తెలుసుకున్నప్పుడు, నీవు ఎవరవో, నిన్ను ఎవరు కాపాడుతున్నారో, నిన్ను ఎవరు పుట్టించారో, నిన్ను ఎవరు ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచారో, నీవు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో ఈ ప్రేమ అనేది వారి మీదకు మళ్ళడం జరుగుతుంది. ఆయనే నీ తండ్రి, నీ ప్రభువు, నీ రక్షకుడు. నువ్వు క్రీస్తు ప్రభువారిని ప్రేమించినప్పుడు, క్రీస్తు ప్రభువారిని ఆరాధించినప్పుడు ప్రతి మనిషి ఆయన వలె నీకు కనిపిస్తారు. అందరినీ క్షమిస్తావు, అందరితో కలిసిమెలిసి ఉంటావు, ఆయన యొక్క చిత్తాన్ని నీవు నెరవేరుస్తావు. భూమి మీద దేవుని కొరకు ఫలించే గొప్ప వ్యక్తిగా, ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా, ఈ లోకంలో గొప్ప విశ్వాసిగా నీవు నిలబడతావు. 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో ఏది శ్రేష్టం? ప్రేమ శ్రేష్టమైనది. ఇంత శ్రేష్టమైన ప్రేమను ఒకవేళ నీవు కలిగి లేకపోతే, దేవునితో సరైన సత్సంబంధాన్ని నీవు కలిగి లేకపోతే నువ్వేమైపోతావు? నీ జీవితం ఏమైపోతుంది? ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే ప్రేమ లేనివాడు ఆయన సంబంధి కాదు. ఎవరైతే ప్రేమను కలిగి ఉంటారో వారి యందు ఎవరు నిలిచి ఉంటారు? దేవుడు నిలిచి ఉంటారు. ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? పరమగీతము 8:6 మనం చూసినట్లయితే ప్రేమ ఎంత బలమైనదో తెలుసా? మరణము కంటే ప్రేమ బలమైనది. మరణము, మనిషి నుంచి మరణాన్ని వేరు చేయగలమా? మరణం రాకుండా ఉంటుందా? అసలు మరణం నుంచి మనిషి తప్పించుకోవడం జరుగుతుందా? నో, నెవర్. ఎప్పటికైనా మనిషి మరణాన్ని రుచి చూడవలసింది. అంత బలంగా, బలమైన సంబంధం కలిగి ఉంది ఈ మరణము మనిషికి, మరణానికి. ప్రేమ నుంచి మనిషి వేరవ్వలేడు. ప్రేమను మనిషిని వేరు చేయలేం. ఎందుకంటే అది న్యాచురల్గా దేవుని యొక్క స్వభావం మనలో ప్రవేశించేసింది. మనం వేరుపడము. కనుక మన జీవితాలలో ఈ ప్రేమ, ఈ ఆరాధన
ఎవరికి, ఎందుకు అని మనం ఖచ్చితంగా తెలుసుకుని మన జీవితాలను క్రీస్తు ప్రభు వారి కొరకు అంకితం చేసుకుని ఈ లోకంలో పాపము లేని పవిత్రులుగా, పరిశుద్ధులుగా మనము ముందుకి కొనసాగాలి. చూడండి, సమరయ స్త్రీ ఏం చేసింది? తను ప్రేమను మనుషులలో వెతుకుంది. ప్రేమ లోక సంబంధమైనది కాదు, ప్రేమ హృదయ సంబంధమైనది. హృదయము ఎవరిదండి? హృదయాంతరంగాలు ఎరిగిన వాడు ఎవరు? దేవుడు. కనుక ఆ హృదయంలో జరిగే ప్రతి సంఘర్షణ తీర్చగల సమర్థుడు, శక్తివంతుడు ఆయన మాత్రమే. కనుక ఈ హృదయం ఆయనది. ఆయనకు సమర్పించి ఆయన బిడ్డలుగా, ఆయన పనిలో, ఆయన సేవలో, ఆయన విశ్వాసులుగా ఈ లోకంలో మనం ముందుకి కొనసాగుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనందరము ఉండాలని, వాక్యపు వెలుగులో మనల్ని మనం దిద్దుకుంటూ మన జీవితాలను కట్టుకోవాలని వందనాలు.